ఎప్పుడన్నా కానీ ఆలోచించారా? హరే కృష్ణ ఎవరైనా కానీ ఓన్లీ మనం హరినామ జపం చేసుకుంటాము. నేను కృష్ణ కథ అన్నటువంటిది వినకుండా ఉంటాను. కృష్ణుని యొక్క లీలలు, గుణగణాలు ఇవన్నీ తెలుసుకోకుండా ఉంటాను. ఏమవుతుంది చూద్దాము అనేసి అన్న డౌట్ ఎప్పుడన్నా వచ్చిందా? ఇలా చేస్తే ఒకటి ఫస్ట్ ఏంటంటే మొదట్లో ఎంతుసియాజం ఉంటుంది. కృష్ణుని యొక్క కథ వినేందుకు, కృష్ణుని యొక్క నామం జపం చేసేందుకు, ఏదానికైనా కానీ సేవ చేసేందుకు అంతా. కానీ ఎప్పుడైతే మనము హరినామము, హరి యొక్క కథ అన్నటువంటిది వినకుండా ఉంటామో, మనకు ఎలా అంటే ఇప్పుడు చెట్టుకు నీరుంది చూసారా? నీరు పోయకపోతే మెల్లగా ఎలా డ్రై అప్ అయిపోతుంది. సో అలా ఆ, మీరందరు మ్యూట్ చేసుకోవాలండి. ఇలా అయితే అవ్వదు. ఆ, సో చెట్టుకి నీరు పోస్తే ఎలా అయితే వికసిస్తుందో అలా వికసిస్తుంది. లేదు, ఎలా అయితే నీళ్లు పోయకపోతే డ్రై అయిపోతుందో అలా డ్రై అయిపోతుంది అని అనమాట. శ్రవణము కీర్తనము ఎప్పటికీ రెండు ఉండాలి. హరినామము నిత్యము జపించడానికి హరినామం యొక్క మహిమ అన్నటువంటిది మనము తెలుసుకుంటూ ఉండాలి ఆన్ ద వేలో. ఎలా అనంటే రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను. అండ్ ఒక చైతన్య చరితామృత శ్లోకం కూడా చూపిస్తాను అన్నమాట. సో ఎప్పుడు నేను ఓకే 16 మాలలు జపం చేస్తున్నాను, 4 నియమాలు పాటిస్తున్నాను, ప్రసాదం అవన్నీ తింటున్నాను, చాలు ఇంకా నేను భాగవతము భగవద్గీత ఇవన్నీ వినాల్సిన అవసరం లేదు, చైతన్య చరితామృత అనుకున్నటువంటి వారికి ఎవరికైనా కానీ ఇదే సమాధానం అని అనమాట. చైతన్య చరితామృత మధ్యలీల 25వ అధ్యాయం 278వ శ్లోకం గుర్తుపెట్టుకోండి. ये लीला अमृता विने काय यदि अन्ना पाने ताबे भक्त रे दुर्लभ जीवाने या यारा एक बिंदु पाने उत्पुल्लिता तानु माने హాసే గాయ కారాయే నర్తన. సో ఏమంటున్నారంటే ఈ శ్రీకృష్ణుని యొక్క చైతన్య మహాప్రభు యొక్క లీలలు వినకుండా ఎవరైతే జస్ట్ బాగా స్ట్రాంగ్గా ప్రసాదాలు గట్రా అవన్నీ తినేసి ఓన్లీ అవి మాత్రమే తినేసి ఈ యొక్క శ్రీకృష్ణుని యొక్క లీలలు, చైతన్య మహాప్రభు యొక్క లీలల యొక్క రుచి చూడకుండా ఉంటాడో అటువంటి వాడు మెల్లగా వీక్ అవుతూ తన యొక్క ఆధ్యాత్మిక జీవితం నుండి పతనం చెందుతాడు. ఇది శ్రీకృష్ణుని యొక్క లీలలు అన్నటువంటివి అమృతవాణి వంటివి. సో ఇప్పుడు దేవతలు ఏమవుతుందనంటే స్వర్గలోకాల్లో ఎప్పటికీ ఉంటారు అని వింటామని అనమాట. సో దానికి కారణం ఏమిటి అని అంటే అమృతము. వాళ్ళు ఎప్పటికీ అమృతం తాగుతూ ఉంటారు. సో దానివల్ల నిత్య యవనంగా ఉంటారని అనమాట. అలా వాళ్ళు ఎక్కువ రోజులు అక్కడ ఉంటారు. అలానే ఎన్నాళ్ళైతే మనం కృష్ణ చైతన్యంలో ఉండాలని అనుకుంటామో అన్నాళ్ళు ఈ కృష్ణుని యొక్క నామ గుణగణాలు అన్నటువంటి అమృతాన్ని వినటం అన్నటువంటిది ఖచ్చితంగా చేయాలి. మనం చూస్తే గౌరకిషోర్ దాస్ బాబాజీ గారు ఉన్నారు. అస్సలు అక్షరం ముక్క కూడా రాదని అనమాట ఆయనకి, భక్సిద్ధాంత గారి గురువు గారు. కానీ ఆయన ఎప్పుడు చాంటింగ్ చేసుకుంటూ ఉంటారు. ఆయన భజనానంది, గోష్ఠానంది కాదు, ప్రీచింగ్ ఇవన్నీ చేయాలనుకునే రకం కాదు. అయినా కానీ ఎప్పుడు ప్రతిరోజు భక్తి వినోద్ ఠాకూర్ గారి దగ్గరికి వెళ్ళి కృష్ణుని యొక్క కథలు వినేవారు. అదే పనిగా భాగవతము, భగవద్గీత, చైతన్య చరితామృత వంటి శ్రవణం చేసేవారు. సాక్షాత్తు చైతన్య మహాప్రభు గారే రోజు గదాధర్ పండిత్ దగ్గరికి వెళ్ళి నృసింహలీల, ధ్రువ మహారాజు లీల ఇత్యాది లీలలన్నీ భాగవతము గురించి వినేవారు. ఇంకా ఎవరి గురించి మాట్లాడుకోవాలి మనము? వాసుదేవుడు, కృష్ణుని యొక్క తండ్రి, నారదముని ఇంటికి వస్తే కృష్ణుని యొక్క లీలల గురించి, కృష్ణుని యొక్క కథల గురించి, అలానే కృష్ణుని యొక్క గుణగణాల గురించి చెప్పమని అర్థిస్తాడు. 11వ స్కందం 2వ అధ్యాయం చూడొచ్చు మీరు. ఉమ్, ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నటువంటి ఉన్నాయి. మనం ఎంత స్థాయిలో ఉన్నా కానీ, ఎంత చక్కగా చాంటింగ్ చేసుకుంటూ ఉన్నా కానీ కృష్ణుని యొక్క కథలు అన్నటువంటివి ఖచ్చితంగా వినాలి. అందుకే శిల ప్రోపదుల గారి యొక్క పుస్తకాలు అన్నటువంటివి మనకు గోల్డెన్ రెఫరెన్సెస్ అని అనమాట. ఖచ్చితంగా మనము ఆయన యొక్క పుస్తకాలు అన్నటువంటివి చదివి కృష్ణుని యొక్క గుణగణాల గురించి ఇంకా ఎక్కువ తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. లేదా ఎవరన్నా ఆ పుస్తకాలు చదివి మనకు చెప్తున్నారా, వాళ్ళ దగ్గర నుంచి అయినా విందాం. కానీ కరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా వినటం అన్నటువంటిది ఖచ్చితంగా నేర్చుకోవాలి. అప్పుడే మన యొక్క నామ జపము కూడా స్ట్రెంగ్త్ అన్నటువంటిది అవుతుందని అనమాట. ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నాం, కేర్లెస్గా చేస్తామని అనమాట. కాదు, ఆ పని యొక్క ఉపయోగము, ఆ పని చేసేటటువంటి యజమాని యొక్క గొప్పతనము తెలిసిందని అనుకో, ఇంకా చాలా కేర్ఫుల్గా చేస్తామని అనమాట. మీరు సినిమాల్లో కూడా ఇలాంటి సీన్స్ చాలా చూసే ఉండి ఉంటారు అని అనమాట. సో అలా
కృష్ణుని యొక్క నామం జపిస్తున్నప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఎప్పుడు జపిస్తామనంటే, చాలా ఆనందంగా ఎప్పుడు జపిస్తామనంటే, కృష్ణుని యొక్క లీలా విశేషాలు తెలిసినప్పుడననమాట. సో, అది మనకు అందించినటువంటి చైతన్య మహాప్రభు గారి గురించి తెలిసినప్పుడు, శిల ప్రభుపాద గారి గురించి తెలిసినప్పుడు, అలా ప్రతి ఒక్కరి గురించి తెలిసినప్పుడు, మనకు ఈ హరినామం జపించే దాని మీద యొక్క స్ట్రెంగ్త్, ఫెయిత్, నమ్మకం అన్నటువంటిది కోటానుకోట్లుగా పెరుగుతుంది. అందుకే మనం ఖచ్చితంగా జపంతో పాటు భగవద్గీత, భాగవత, చైతన్య చరితామృత వంటి శ్రవణాది కీర్తనలన్నటువంటివి ఖచ్చితంగా చెయ్యాలి. అండ్ మనము 10 మందికి చెప్పామననుకో ఈ విషయాలని, ప్రీచింగ్ అన్నటువంటిది చేశామనుకో, ఖచ్చితంగా గుర్తుంటుంది. మనకు చదవాలన్నటువంటి ఎంతూసియాజం అన్నటువంటిది ఉంటుందననమాట. సో, మీరు కూడా ఎవరైనా కానీ చదవండి. 10 మందికి కృష్ణ చైతన్యాన్ని చెప్పడానికి ప్రయత్నించండి. ఇలా వీడియోస్ ఇవన్నీ కూడా ఎవరికైనా గానీ 10 మందికి చెప్పి, మన యొక్క జీవితాన్ని బాగుపరుచుకునేందుకు ప్రయత్నిద్దాం. హరే కృష్ణ.